ఎన్నికల్లో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. ఇంట్లో ఉంటేనేమో బుక్స్ కి, ఫ్యామిలీకి టైం ఎప్పుడు ఇస్తారు అసలు మీరు? ఎనీ టైం వాళ్ళకి వాళ్ళ అలా సపరేట్గా దీనికి టైం దానికి టైం అలా అలా లేదు సార్. అలా జరిగేది అలానే ఉండకుండా పిల్లలు, మా వైఫ్ అందరినీ ఉంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు సార్. అంతే, టైం ఇవ్వట్లేదు డాడీ అని అది ఆ డ్రామాలు ఏమి ఉండవు సార్. అది ఏమి టైం ఇవ్వట్లేదు, అన్నిందా ఉంటే చేరి ఉండవచ్చు. అదే చెప్తా, ఏం చేద్దాం, నీకు ఏదాకా నా నీతో వచ్చాదా వెళ్తాం, నీకేదా వెళ్తాం, ఇలా ఉండిపోతా. దానికి సపరేట్గా సండే మాత్రం ఫ్యామిలీ టైం, ఈ టైం ఆ టైంని సపరేట్ చేసేది నాకు ఏమీ. ఓకే, దట్ ఆ టైం మీరు సపరేట్ చేసి ఈ టైంలో ఇది చేయబోయని చెప్తలే, అది యాక్టింగ్ సార్. అది రియల్ కాదు. నా వైఫ్తో స్పెండ్ చేయడానికి టైం పడుకున్నాను, పిల్లలతో స్పెండ్ ఇది నాట్ స్పెండ్, యువర్ యాక్టింగ్, అది కాదు. ఇప్పుడు మీరు ఆన్ స్క్రీన్ చేసిన క్యారెక్టర్స్ చూస్తుంటేనేమో కరోడు గట్టిన విలన్, బట్ రియల్ లైఫ్లో ఇంట్లో ఎలాంటి క్యారెక్టర్ ఎక్కువ ప్లే చేస్తారు? చాలా సార్. నా పిల్లలు వచ్చి నన్ను ఫుల్గా వెటకారం చేసి మాట్లాడుకుంటారు సార్. వాళ్ళకి చాలా ఇన్నసెంట్గా తిరుగుతాను సార్. నాది ఏ మాస్క్ ఉండదు సార్, నాకు ఏ మాస్క్ ఉండదు. నా వల్ల నేను ఏదో ఒకటి చేసి నా బడు నాకు ఏది నచ్చిందో దాన్ని చేసి తిరుగుతాను అంతే. ఇంకా వేరే అవిగేషన్స్ ఏం లేవు, పెద్ద డ్రామాలు ఏమి ఉండదు సార్. ఏముండదు. నాన్నగారు వచ్చారు, లేవు కూర్చుండు, అది సార్. ఫస్ట్ టైం ఈ కోవిడ్ టైంలో ఇది అన్నీ జరిగింది సార్, అందరి దగ్గర రావడానికి. ఫస్ట్ టైం నా సన్ నా షోల్డర్ మీద చెయ్యేశాడు సార్. ఏంటి అన్ని ఇయర్స్ వేయలేదు సార్. వాడు నా ఎవరిని చూడడమే లేదు కదా, అందరే వాడు బిజీ కదా, వాడు పని చేశారు, నా బిజీగానే తిరిగాను కదా. ఆ 2 years ఇంట్లోనే ఉన్నాం కదా, డైలీ ఒక ఫిల్మ్ చూడడం, ఆ ఫిల్మ్ గురించి మాట్లాడడం, ఇలా జరగగానే వన్డే క్యాషువల్గా వాడు నా షోల్డర్ చేయి వేసుకుని నాతో ఏదో మాట్లాడారు. నాకు అది కొత్తగా ఇదన్నీ మిస్ చేసేసాం కదా. నా కొడుకు నవ్వితే ఇలా 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 ఓ సౌండ్ వస్తుంది అనేది నాకు అప్పుడు తెలిసింది. అదన్నీ ఓకే, ఇది అన్నీ లేకుండా మనం అన్న తిరిగే కాబట్టి మనం ఇలా ఉన్నాం. ఏదో ఒకటి కావాలంటే ఏదో ఒకటి ఇవ్వాలి కదా, సాక్రిఫైస్ ఇవ్వాలి కదా. బట్ ఆ విషయంలో వైఫ్కి నిజంగా 100 మార్క్స్ పాపం సార్. మా అక్క కూతురు, ఓన్ సిస్టర్ కూతురు, ఓన్ సిస్టర్ అంటే మన పెద్దమ్మ. ఓకే, లవ్ మ్యారేజ్ ఏం కాదు, మనకి లవ్ చేయడానికి ఎక్కడ టైం ఉంది. కానీ నమ్మారా మిమ్మల్ని ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారు డెఫినెట్ గా? సార్, ఆ ఇండస్ట్రీ పర్సన్ గానే నన్ను చూడదు సార్. ఇప్పుడు వరకు మా అమ్మకి నా ఏం చేశానని తెలియదు. మా అమ్మ చెప్పు ఏదో ఫిల్మ్కి తీసుకెళ్తే నాకు కొట్టారట నన్ను. అప్పుడు ఉడనే వానికి ఫోన్ వేయితే ఫోన్ వేసి ఇచ్చా, వచ్చేయి నువ్వు వచ్చేయి, ఎందుకు ఇంత కొట్టడం తీసుకుని అంత కష్టపడకూడదు, మా ఊరికి వచ్చేయి, మన పొలం ఉంది కదా, మనం ఇక్కడ ఏదో ఒకటి చేసి మనం బతుకుతాం కదా. అలాంటి అమ్మకి డైరెక్షన్ తెలియదు, యాక్టింగ్ ఏమీ తెలియదు పాపం. స్మాల్ విలేజ్ అది. అదే ఊరు వెళ్తే పెద్ద ఇది ఏమి ఉండదు సార్. మనం నార్మల్ పర్సన్గా లుంగి కట్టుకొని పొలంకి వెళ్ళి ఏదో పని చేసి వ్యవసాయం చేసుకుని ఉంటాం. ఇప్పుడు చేస్తుంటారా? ఫార్మింగ్ ఇప్పుడు కూడా వెళ్ళాను. ఏమేమి సార్ ఇప్పుడు? 15 days ముందు రైస్ అంతే. ఓకే, కానీ చెన్నైలో మీరు ఎక్కడైతే అంటే వాచ్మెన్ రూము అక్కడెక్కడో ఉన్నారంట కదా, అదే దగ్గర మీరు ఇల్లు కొన్నారు. వాచ్మెన్ కాదు, అది ఏమైందంటే అప్పుడు కట్అవుట్ ఇలా ఆ మూడ్లోనే చేసుకున్నాం చూడండి, చుట్టి కాందాకే వచ్చాము చూడండి. అప్పుడు ఇలా కట్అవుట్ సార్. అప్పుడు వచ్చి సినిమాకి వచ్చి వినైల్ బోర్డు ఏమీ లేదు. నా చెప్పేది 93లో వినైల్ బోర్డ్స్ ఏమి లేదు, కట్అవుట్స్ చేస్తారు. అప్పుడు నా బ్రదర్ అక్కడ వచ్చి చాలా బాగా డ్రా చేస్తాడు. ఓకే, వాడు ఏసునాథర్ ఏదో ఫంక్షన్కి ఏసు అలకిరార్ అలా నిలబట్టి ఫుల్ ఏసునాథర్ అలా నిలిచేట్లా ఒక కట్అవుట్ చేశాడు. ఇప్పుడు 1 dayలో చేయమని చదువు కదా, ఫస్ట్ ఏసునాథ్ లెగ్ మాత్రం చేశారు, ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏసునాథ్ని ఎక్కడ పెట్టాను తెలియకుండా తిరగగానే నన్ను ప్లాట్ఫామ్లో పెట్టండి, ఎవరో వచ్చి ఏదో చేస్తే ఏం చేయనమ్మా, నాన్న వచ్చి ఏసునాథ్ తోడుగా ఉన్నాను, మీరు వెళ్ళండి అని చెప్పి దాన్ని పట్టుకుని అక్కడ పడుకున్నాను. సెకండ్ డే కొంచెం ఇదివరకు వచ్చింది, థర్డ్ డే ఫేస్ వచ్చి ఆ 3-4 days ఏసునాథ్ రెడీ చేసి ఆ ఫంక్షన్కి పంపేవారికి నేను ఆ ప్లాట్ఫామ్లో నిద్రపోయాను సార్. ఓకే, అది ఓ స్టూడియో, సెంధిల్ స్టూడియోస్ ఓ స్టూడియో. తర్వాత మనం అన్నీ వచ్చిన తర్వాత ఆ స్టూడియోస్ని డెమాలిష్ చేసి ఇల్లు కట్టారు. అప్పుడు నేను చెప్పాను, దీనిలో ఇల్లు దొరికితే తీయొచ్చు, ఎందుకంటే మనం డైలీ ఇంటి లోపల రాగానే మనం పడుకున్న ప్లేస్ని చూసేసి వెళ్ళాలి, అప్పుడే మనం ఎక్కడనే వచ్చామని మనకు తెలుసు, అలా అని చెప్పి తీశాను. ఇది నాకన్నా నా సన్ దాన్ని
చాలా గుర్తు చేస్తాడు. నా పాప డాటర్ వీళ్ళిద్దరు అక్కడ వెళ్ళి నిలిచి మాట్లాడడం, ఇక్కడనే మా నాన్న పడుకున్నాడు, ఓకే ఇప్పుడు ఇక్కడనే ఇల్లు కొనుక్కున్నాడు, అలా వాళ్ళకు కూడా ఒక పెద్ద నమ్మకం వస్తుంది. అది ఆఫీస్గా ఉంచారా లేకపోతే? అది ఇప్పుడు అక్కడనే ఉన్నాను సార్, దాంట్లోనే ఉంటున్నారు. ఓకే.